Okay, open your textbook to Revelation chapter 2. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. And today we'll learn about the believer's tree of life. విశ్వాసుల యొక్క జీవ వృక్షముల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. So here in chapter 2 and verse 7, Jesus is saying, "He that hath an ear, let him hear what the Spirit saith unto the churches. To him that overcometh will I give to eat of the tree of life, which is in the midst of the paradise of God." 2వ అధ్యాయము 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. And 1 John chapter 5 verse 5. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. Verse 4 and 5 we can do. John chapter 5 verse 4 and 5. For whatsoever is born of God overcometh the world, and this is the victory that overcometh the world, even our faith. Who is he that overcometh the world, but he that believeth that Jesus is the Son of God? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? God wants us to feed from the tree of life for our spiritual growth. మన యొక్క ఆత్మీయమైన ఎదుగుదల కొరకు మనం జీవవృక్ష ఫలమును భుజించాలని దేవుడు కోరుచు ఉన్నాడు. And when we feed from the tree of life, then we will not experience death to our spiritual life. ఎప్పుడైతే మనం జీవవృక్ష ఫలం నుంచి మనం భుజిస్తామో అప్పుడు మనం ఆత్మీయ జీవితంలో మరణించడం అనేది జరగదు. So here Jesus is saying, if you overcome, I will feed you from the tree of life. నీవు జయించినట్లయితే నేను నిన్ను జీవవృక్ష ఫలం నుంచి భుజింపజేస్తాను అని తెలియజేస్తున్నాడు. And John says that if you are not born again, you cannot even overcome. నీవు తిరిగి జన్మించకపోయినట్లయితే నువ్వు జయించలేవని భక్తుడైన యోహాను చెప్తున్నాడు. He's saying the person who has faith in Jesus, that person is an overcomer. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచారో ఆ వ్యక్తి జయించగలిగిన వాడు అవుతాడు. So when you are born again, all you need to do is live in faith and you will be an overcomer. మనం తిరిగి జన్మించినప్పుడు విశ్వాసంతో జీవిస్తూ ఉంటే మనం అధిగమించిన వారం అవుతూ ఉంటాం. When you are having faith, God will feed you from the tree of life. మనం విశ్వాసమును కలిగి ఉన్నప్పుడు జీవవృక్ష ఫలం నుంచి దేవుడు మనల్ని పోషిస్తాడు. If you are living in unbelief, then God cannot feed you. మనం అవిశ్వాసంతో జీవిస్తూ ఉంటే దేవుడు మనల్ని పోషించలేడు. And so we all who have come close to God, we are showing that we have faith and we want God to feed us. మనం దేవుని నమ్మిన వారందరం కూడా విశ్వాసంతో ఉన్నాం. దేవుని యందు మనం జన్మించిన వారమై ఉన్నామనే విషయాన్ని గ్రహించాం. So what is the tree of life for us now? ఇప్పుడు మనకి జీవవృక్షము అంటే ఏమిటి? Before it was a literal tree for Adam and Eve. ఆనాడు ఆదాము అవ్వల కాలంలో అది నిజంగా కనబడినటువంటి చెట్టు అయి ఉన్నది. Look at Proverbs chapter 3. సామెతల గ్రంథము 3వ అధ్యాయము and verse 13. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. Here it talks about wisdom. ఇక్కడ జ్ఞానమును గురించి మాట్లాడుచూ ఉన్నది. And happy is the man that findeth wisdom, and the man that getteth understanding. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. And verse 18, she is a tree of life to them that lay hold upon her, and happy is everyone that retaineth her. 18వ వచనం. దాన్ని అవలంబించే వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకున్న వారందరూ ధన్యులు. So here it says that wisdom is a tree of life. ఇక్కడ జ్ఞానము అనేటువంటిది జీవవృక్షం అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. When you have faith in God, he is going to give you wisdom how to grow in your spirit. దేవునిలో మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆత్మీయంగా దేవునిలో మనం ఏ విధంగా ఎదగాలో అనేటువంటి జ్ఞానాన్ని ఆయన మనకు దయచేస్తాడు. Wisdom must come through some knowledge. జ్ఞానము అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానాంశాల మీద ఆధారపడి ఉంటుంది. And when we listen to the word of God, we get lot of knowledge. మనం ఈ యొక్క దేవుని యొక్క వాక్యమును
నేర్చుకున్నప్పుడు అనేక విషయాలు మనం నేర్చుకున్న వారం అవుతాం. So wisdom is nothing but the application of categorical doctrines for our life. జ్ఞానము అంటే మనం ఈ యొక్క వాక్యం సిద్ధాంతాల్లో నుండి ఏ విషయాలైతే నేర్చుకుని ఉన్నామో తెలుసుకుని ఉన్నామో ఆ తెలుసుకున్న వాటిని అనుసరించటమే జ్ఞానమై ఉన్నది. When you apply the doctrines, that is wisdom. ఎప్పుడైతే మనం ఈ సిద్ధాంతపరమైన వాక్యాన్ని పాటిస్తామో అది జ్ఞానమై ఉన్నది. And so God is going to give you how to the wisdom how to apply his doctrine to your situations. కాబట్టి మన యొక్క పరిస్థితుల్లో మనం ఏ విధంగా ఈ యొక్క జ్ఞానాన్ని అనుసరించాలి అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తాడు. If we transgress and do not have faith in the doctrines of God, then our soul will be defiled. మనం ఈ యొక్క వాక్యమందు విశ్వాసం లేకుండా ఉన్నట్లయితే మన యొక్క హృదయము అనేటువంటిది స్థిరపరచబడలేదు. The doctrines of God which the church teaches you in the pulpit and in Bible college and through your friends, that is wisdom for you. ఈ యొక్క దేవుని యొక్క వాక్యం అనేది పుల్పేట్ ద్వారా మనం ప్రసంగించింది విన్నప్పుడు లేకపోతే బైబిల్ కాలేజ్ ద్వారా ఇదంతా కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానాంశాలు ఉన్నాయి. If I violate these doctrines, then I am not going to abide in life. ఈ యొక్క వాక్య సిద్ధాంతాలను కానీ నేను అతిక్రమించినట్లయితే నేను జీవమందు నిలిచి ఉండలేను. God's kingdom is made out of words of spirituality. దేవుని యొక్క రాజ్యము అనేటువంటిది ఆత్మీయమైనటువంటి మాటలతో నిర్మించబడినటువంటిదై ఉన్నది. Day and night he tells us many words for our profit. మన యొక్క లాభము కొరకు మన ప్రయోజనం కొరకు దివారాత్రములు కూడా ఈ వాక్యం మనకు అనేక విషయాలను నేర్పిస్తూ ఉంటున్నది. He teaches us many wise things to avoid foolish encounters in our life. మనకి జీవితంలో ఎదురయ్యే అనేకమైనటువంటి బుద్ధిహీనమైన వాటిని మనం తొలగించుకోవడానికి అనేకమైన పాఠాలను మనకు బోధిస్తూ ఉంటున్నది. People make foolish decisions by not coming to church. That is not wisdom. మందిరానికి రాకుండా ఉండటం అనేటువంటిది అది జ్ఞానంతో కూడింది కాదు, అది బుద్ధిహీనమైన తీర్మానము. Wisdom teaches us the importance of coming to church. జ్ఞానం మనకి ఏం బోధిస్తుందంటే మందిరానికి రావడానికి యొక్క ప్రాముఖ్యత ఏంటనేది నేర్పిస్తూ ఉంటున్నది. God's word covers every area of our life for our practice. దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మన యొక్క జీవితంలో ప్రతి అంశాన్ని కూడా తెలియజేస్తూ మనకు నేర్పించేటువంటిదై ఉన్నది. And happiness is being governed by the doctrines we learn. సంతోషం అనేటువంటిది మనం నేర్చుకునేటువంటి యొక్క వాక్య సిద్ధాంతాల మీద ఆధారపడి ఉన్నది. The reason we have problems in our life is because we do not abide in the doctrine. అనేక సార్లు మనలో అనేక సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే మన వాక్యమందు నిలిచి ఉండటం లేదు కాబట్టి. We are not having faith in that word of spirituality. ఆత్మ సంబంధమైనటువంటి ఈ వాక్యమందు మన విశ్వాసం ఉంచడం లేదు కాబట్టి అలా విధంగా జరుగుతుంది. That's why we choose wrong friends. అందుకని మనం తప్పుడు స్నేహితులను కలిగి ఉంటాం. We have wrong behaviors. తప్పుడు ప్రవర్తన కలిగి ఉంటాం. We have wrong imaginations. తప్పుడు ఆలోచనలు కలిగి ఉంటాం. We make wrong decisions and we have wrong desires. మనలో తప్పుడు తీర్మానం చేసుకొని తప్పుడు కోరికలను కలిగి ఉంటాము. Because we are not wanting to be governed by the doctrine that God has spoken to us. దేవుడు మనతో మాట్లాడినటువంటి ఈ యొక్క వాక్యం ద్వారా మన యొక్క జీవిత పాలన చేసుకోవడానికి మనం ఇష్టపడలేదు కాబట్టి అది జరుగుతుంది. So have faith in the doctrines that God is speaking to you and God will fill you with great wisdom for your life. దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి యొక్క వాక్యమందు విశ్వాసం కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు మన పట్ల గొప్ప సంకల్పాలను కలిగి ఉన్నాడు కాబట్టి. He will teach you how to be a wise person. మనం ఏ విధంగా జ్ఞానయుక్తమైన వ్యక్తిగా ఉండాలో దేవుడు మనకు నేర్పిస్తాడు. Other people may enjoy their life for a season, but you will see that they will have sorrow in the end. అనేక మంది కొద్ది కాలం తాత్కాలికంగా ఏదో ఆనందంగా గడుపుతున్నట్టు ఉంటారు, కానీ ఆ తర్వాత విచారములు హెచ్చించడం వారి జీవితంలో అనేది మనం చూస్తూ ఉంటాం. Others may think you are foolish, but in the end they will know that you are wise. ఇతరులు నిన్ను ఏమనుకుంటారంటే నువ్వు బుద్ధిహీనుడు అనుకుంటారు, కానీ చివరికి తర్వాత తెలుసుకుంటారు నీవు జ్ఞానవంతుడు అనే విషయాన్ని. And so your faith will get an impartation of wisdom for your life. నీ యొక్క విశ్వాసము అనేటువంటిది నీ యొక్క జీవితానికి కావాల్సినటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని కలిగజేసేదిగా ఉంటున్నది. King Saul was a foolish person. రాజు అయినటువంటి సౌలు చాలా బుద్ధిహీనమైనటువంటి రాజుగా ఉన్నాడు. Abner made foolish mistakes with Joab. అబ్నేరు కూడా యోబు విషయంలో తప్పుడు నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు. He was not wise in discerning Joab's intentions. యోబు యొక్క సంకల్పాలు ఏంటో అర్థం చేసుకోలేనిటువంటి బుద్ధిహీనమైనటువంటి విషయంలో ఉన్నాడు. Many times we are not wise and we get problems in our life. అనేక సార్లు మనము కూడా జ్ఞానం లేకుండా ఉండటం చేత అనేక సమస్యల్లో చిక్కుకుపోయే వారంగా ఉంటాం. Riding the bike fast is not wisdom. వాహనాన్ని వేగంగా నడపడం అనేటువంటిది జ్ఞానం కాదు.
handling your situation in worries and frustrations and panic is not wisdom. అలాగే మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులను మనం చింతిస్తూ ఆలోచన అంతటినీ కూడా వేదనకరంగా దిగ్భ్రాంతిగా పెట్టుకుంటూ ఉండటం అనేది జ్ఞానయుక్తమైనటువంటిది కాదు. Doing things in disorder in your life is not wisdom. పరిస్థితులన్నింటినీ క్రమం లేకుండా జీవితంలో కలిగి ఉండటం అనేటువంటిది జ్ఞానం కాదు. So who is the person who is wise? Is the person who lives by faith in the doctrine of God. ఈ యొక్క దేవుని యొక్క వాక్యమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ వ్యక్తి జ్ఞానవంతుడు అని మనం చెప్పగలం. Because an overcomer has to have faith in something. ఎందుకంటే విజయం సాధించవలసినటువంటి వ్యక్తి విశ్వాసం అనేటువంటి దాన్ని కలిగి ఉండాలి. And as he has faith in the doctrine, God gives him lot of wisdom to take care of his life. ఈ వాక్యమందు విశ్వాసం కలిగి ఉండగా పరిస్థితులన్నింటినీ కూడా పెట్టుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. And then look at Acts chapter 5. అలాగే అపోస్తల కార్యం 5వ అధ్యాయము. What is the tree of life apart from wisdom? జ్ఞానము కాకుండా మరొకటి ఏంటి ఈ యొక్క జీవవృక్షం అనేటువంటిది చెప్పుకోవడానికి? In Acts chapter 5 verse 30. అపోస్తల కార్యము 5వ అధ్యాయం 30వ వచనం. It says, "The God of our fathers raised up Jesus, whom he slew and hanged on a tree." మీరు మ్రానున్న వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. So here the cross is likened to a tree. ఇక్కడ సిలువ అనేటువంటిది చెట్టుగా చెప్పబడింది. So another meaning of the tree of life is the cross of Jesus Christ. ఇక్కడ జీవవృక్షానికి మరొక అర్థం ఏంటి అంటే యేసుక్రీస్తు వారి సిలువై ఉన్నది. Galatians chapter 3:13 says, "Curse is a person who dies on a tree." గలతీ 3వ అధ్యాయం 13వ వచనం ప్రకారం ఆ మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు అనే విషయం చెప్పారు. So the person who is hanging on a tree is a cursed person. ఎవరైతే ఆ యొక్క మ్రాను మీద వేలాడతారో ఆ వ్యక్తి శాపగ్రస్తుడు. Our flesh must be cursed on the cross. మన యొక్క శరీరము అనేటువంటిది ఆ యొక్క సిలువ వేయబడవలసి ఉన్నది. Our flesh must not be given the life to live. మనకి శరీరాన్ని జీవింపజేయడానికి జీవం కలిగిన వారంగా మనం ఉండకూడదు. If the flesh is not crucified on the cross, there is no manifestation of the spirit. మనకి శరీర కోరికలు అనేవి సిలువ వేయబడకపోతే ఆత్మ అనేటువంటి దాన్ని మనలో నుంచి బయలుపరచబడలేము. It is better that the flesh be cursed rather than the spirit be diminished. ఆత్మ చనిపోవడం కన్నా కూడా ఈ శరీరంను సిలువ వేయటం అనేది శ్రేష్టకరమైన విషయం. And so the tree of life is the believer being taught the cross life. ఈ యొక్క జీవవృక్షము అంటే విశ్వాసులు సిలువను జీవితాన్ని కలిగి ఉండటమే జీవవృక్షమై ఉన్నది. God will teach you what is the cross and how to die to every area of your life. నీ జీవితంలో ప్రతి సందర్భంలో ప్రతి సంబంధమైనటువంటి శరీర కోరికను ఏ విధంగా చంపుకోవాలనే విషయాన్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. We must have faith in the cross. ఈ యొక్క సిలువ యందు మనం విశ్వాసమును కలిగిన వారమై That ఉండాలి. the cross can release the spirit from us. ఆ తర్వాత ఈ యొక్క సిలువ అనేటువంటిది మనలో నుండి కొన్ని ఏదైతే విడిపించాలో విడిపించేదిగా ఉంటున్నది. And so we cannot bear fruit without the cross. సిలువ లేకుండా మనం ఫలాన్ని ఫలించలేము. The flesh is the tree of death. శరీరము అనేటువంటిది మరణాన్ని కలిగించేటువంటి వృక్షమై ఉంటుంది. The more you live in the flesh and you allow it to survive, death is working slowly by slowly in us. పాపములో మనం ఎక్కువగా జీవిస్తూ ఉండే కొన్ని మరణం అనేటువంటిది మన శరీరంలో పనిచేస్తూ ఉంటుంది. And so we do not want the tree of death, which is the flesh, to survive. ఈ యొక్క మరణాన్ని కలిగించే వృక్షం మనకొద్దు. అంటే ఈ యొక్క శరీరాన్ని జీవింపజేసేటువంటిది మనకొద్దు. Some believers, they ignore the cross. They don't want to kill their flesh. కొంతమంది విశ్వాసులు వారి యొక్క సిలువ విషయంలో ఏమాత్రం బాధ్యత లేని వారుగా ఉంటారు. ఆ సిలువని ఎత్తుకొని ఆ శరీర కోరికలను చంపుకోవడానికి ఇష్టపడరు. They want their flesh to survive. They want their flesh to look good. వారి యొక్క శరీరం మంచిగా కనపడాలని శరీర విషయాల్లో వారు స్పందించాలన్నట్లుగా కోరికలతో జీవిస్తారు. And so if you ignore the cross, even though your flesh makes you feel good, it will not be good in the long run. మనం సిలువను లెక్క చేయకుండా ఉన్నట్లయితే శరీరం అనేటువంటిది మనల్ని కొంతకాలం వరకు సంతోషింపజేసినప్పటికీ తర్వాత అది జీవితంలో మనకి మేలుకరంగా ఉండదు. Some believers, they change the cross to suit their own desires. కొందరు విశ్వాసులు వారికి ఉన్నటువంటి ఆ సిలువ అనేటువంటి వారి కోరికలకు అనుగుణంగా మార్చుకునేటువంటి వారుగా ఉంటున్నారు. They will only obey what they prefer to obey. వారు దేనికైతే లోబడాలని అనుకుంటున్నారో దానికే లోబడటానికి ఇష్టపడతారు. The real tough things that the cross demands, they do not want to obey. ఏదైతే నిజమైన కఠినతరమైనటువంటి సందర్భాలు వస్తాయో దానికి లోబడటానికి వారు ఇష్టపడరు. So they will be those 50-50 Christians where half heartedly they will follow God. అలాంటి వారు సగ హృదయంతో అంటే సగం దేవునితో సగం లోకంతో ఉన్నట్లుగా దేవుని వెంబడించడానికి
ఇష్టపడతారు. And then there are other Christians who will carry the cross whenever they feel like. అలాగే కొందరు విశ్వాసులు ఉంటారు, వారికి ఇష్టమైనటువంటి రోజునే ఆ యొక్క సిలువను ఎత్తుకోవడానికి వారు ఇష్టపడతారు. When I want, I will carry the cross. When I don't feel like, I will not carry the cross. సిలువ ఎత్తుకోవాలని అనిపించినప్పుడు సిలువ ఎత్తుకుంటా, వద్దు అనుకున్నప్పుడు దాన్ని ఎత్తుకోను. In my terms and conditions, I will obey God. నాకున్నటువంటి షరతులను ఆధారం చేసుకొని నేను దేవునికి లోబడటానికి ఇష్టపడతాను. Or when I have completely enjoyed this world, then I will think about the cross. లోకమంతలో ఉన్నవాటన్నిటిని అనుభవించి ఆనందించిన తర్వాత అప్పుడు నేను సిలువను గురించి ఆలోచన చేస్తాను అనుకుంటాను. Now I am young. Now I have to obey my flesh. నేను ఇప్పుడు చిన్న వయసులో ఉన్నాను కాబట్టి నా యొక్క శరీరానికి నేను లోబడాలన్నట్లుగా అనుకుంటారు. And then there are others who pretend to pick up the cross. మరి కొందరు ఉంటారు, వారు సిలువను ఎత్తుకున్నట్లుగా వారు దాన్ని నటిస్తూ ఉంటారు. They can talk great things about the cross, but there is no manifestation of the cross in their life. We can only see the Adam. వారు సిలువను గురించి అనేక విషయాలు మాట్లాడవచ్చు, కానీ నిజంగా వారిలో ఆ యొక్క సిలువను ఎత్తుకున్న జీవితం బయలుపరచబడదు, కానీ కేవలం ఆదాబు స్వభావమే వారిలో కనపడుతూ ఉంటుంది. That also is a wrong attitude, just talking about the cross. కేవలం సిలువను గురించి మాట్లాడటం ఉండటం అనేది కూడా తప్పుడు వైఖరి ఉన్నది. And so we should not have these four wrong kinds of attitude towards the cross. కాబట్టి సిలువ పట్ల మనం ఈ 4 రకాలైనటువంటి తప్పుడు వైఖరిని కలిగి ఉండకూడదు. Don't hate the cross and ignore it. సిలువని మనం ద్వేషించకూడదు, దాన్ని పట్టించుకోకుండా ఉండకూడదు. Don't change it to suit your desires. నీ తీర్మానానికి అనుకూలంగా దాన్ని మార్చుకోవాలన్నట్లుగా ఉండకూడదు. Don't carry it when you feel like. నీవు ఎత్తుకోవాల్సి అనుకున్నప్పుడు కోరిక కలిగినప్పుడే నేను ఆ సిలువను ఎత్తుకున్నట్లు ఉంటాను అనకూడదు. And don't pretend that you're carrying the cross. నేను సిలువను ఎత్తుకున్నట్లుగానే నటన చేయకూడదు. And so let us realize that the cross is a tree of life for us. కాబట్టి ఈ యొక్క సిలువ అనేటువంటిది జీవవృక్షమై ఉన్నది మన జీవితానికి అనే విషయాన్ని మనం గ్రహించాలి. God is grieved when we do not pick up the cross. ఈ సిలువను మనం ఎత్తుకోకపోతే మన యొక్క జీవితంలో దేవుడు దుఃఖించే దేవుడిగా ఉంటాడు. When God calls us to follow him, he is not going to give us anything less than the cross. మన దేవుని వెంబడించాలని వచ్చినప్పుడు ఆ సిలువ తప్ప నుంచి మనకి ఇంక దేనికి కూడా మనకి ఇవ్వడు. He is not going to give you a heavy cross and me a light cross. నీకు కఠినమైనటువంటి సిలువనిచ్చి నాకు తేలికైనటువంటి సిలువను ఆయన ఇవ్వడు. Every one of us have to pick up the same cross of Christ. మనందరం కూడా క్రీస్తును కలిగినటువంటి సిలువను ఎత్తుకోవాల్సిన వారమై ఉన్నాం. The same cross where the self has to be crucified. ఈ యొక్క సిలువ మీద మన యొక్క స్వంత అనేటువంటి స్వీయమైనటువంటి అభిలాషలు అనేటువంటి సిలువ వేయబడాలి. The cross is the provision for our flesh to be silenced. ఈ యొక్క సిలువ అనేటువంటిది మన శరీర కోరికలని నిమ్మళపరచడానికి లేదా దాన్ని త్యజించడానికి సిలువ అనేటువంటి పరిష్కారమై ఉన్నది. So that we will not have great confidence in ourselves. తద్వారా మన గురించి మనం ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకోము. And so if we want to have confidence in God, we must crucify the flesh. మనం దేవుని యందు పూర్తి నమ్మకం కలిగి ఉండాలి అంటే ఈ సిలువను మనం ఈ యొక్క శరీరమును సిలువ వేయవలసి వారమై ఉన్నాం. Otherwise we'll be living with great self confidence and that can be a disaster. లేకపోతే మనం చాలా స్వంతగా కూడినటువంటి దృఢనిశ్చయత కలిగి ఉంటాం, అది తర్వాత మనకి విపత్తులోనికి నడిపించేదిగా ఉంటున్నది. And then we have Proverbs 11 verse 30. అలాగే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనం. What is the tree of life? జీవవృక్షం అంటే ఏంటి? Proverbs 11 and verse 30. సామెతలు 11:30. 30. Here it says, the fruit of the righteous is a tree of life, and he that winneth souls is wise. నీతిమంతులు ఇచ్చే ఫలము జీవవృక్షము, జ్ఞానం గలవారు ఇతరులను రక్షించుదురు. So the fruit of the righteous is a tree of life, and the righteous person is none but Christ. నీతిమంతులు ఇచ్చే ఫలం జీవవృక్షం, జ్ఞానం గలవారు ఇతరులను రక్షిస్తారు, క్రీస్తుని బయలుపరుస్తారు. And so the tree of life here is nothing but the spirit of Christ living in us. ఈ యొక్క జీవవృక్షము అంటే క్రీస్తు యొక్క మనసును మనలో కలిగి ఉండటము. Because Galatians 5:22 says the fruit of the spirit is in us. గలతీ 5:22 వచ్చిన ప్రకారము ఆత్మ ఫలము అనేటువంటిది మనలో ఉన్నది. And the righteous person is only Christ. ఆ యొక్క నీతిమంతుడు ఎవరు అంటే కేవలం క్రీస్తు మాత్రమే. So it is the spirit of Christ who we need to submit to so that we can have fruit in our life. కాబట్టి క్రీస్తు అనేటువంటి ఆత్మకు మనం లోబడితే జీవవృక్ష ఫలాన్ని మనం కలిగి ఉంటాం. And it is only the spirit of Christ who will give us understanding about the character of Christ. క్రీస్తుని గురించినటువంటి వ్యక్తిత్వాన్ని మనకు తెలియజేయాలి అంటే కేవలం క్రీస్తు యొక్క ఆత్మ మాత్రమే మనకు బయలుపరచగలదు. So the tree of life is nothing but God revealing to us through his spirit about Jesus Christ. జీవవృక్షము అంటే దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా ఆయన యొక్క
స్వభావం ఏంటి అనే విషయాన్ని మనకు తెలియజేస్తారు. God is showing us wonderful things about Jesus, and we must want to be like him. ఈ దేవుడు యేసుక్రీస్తు వారిని గురించి అనేక విషయాలు మనకు బోధిస్తున్నప్పుడు ఆ యేసులాగా నేను కూడా ఉండాలి అని మనం కోరుకోవాలి. We should not copy the role models in the world or the celebrities in this world. ఈ లోకపరమైనటువంటి యొక్క మనుషుల్ని మనం పోలి జీవించే వారంగా మనం ఉండకూడదు. We should not look at the world and want to be like them. లోకపరమైనటువంటి ప్రజలను చూసి వాళ్ళలాగా నేను ఉండాలని అనుకోకూడదు. We should focus more on Christ and want to be like him. మనం క్రీస్తు మీద మన మనసు నిలిపిన వారమై మనం క్రీస్తు వలె ఉండాలని కోరుకోవాలి. So an overcomer has faith in the Son of God. ఈ యొక్క జయించేటువంటి వ్యక్తి ఈ యొక్క శిలువ యేసుక్రీస్తు వారి మీద కుమారుడి మీద దేవుని యొక్క కుమారుడి మీద విశ్వాసం కలిగిన వాడై ఉండాలి. He lives his life because of Christ. క్రీస్తును బట్టి అతడు జీవిస్తూ ఉంటాడు. He continues his life through Christ. క్రీస్తు ద్వారా తన జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉంటాడు. And whatever he gets in this world, the success, it is for Christ. అలాగే విజయం ఏది ఈ లోకంలో సాధించినప్పుడు కూడా అది క్రీస్తు అయి ఉన్నాడు. Everything in his life revolves around Christ. తన యొక్క జీవితంలో ఎదురయ్యే ప్రతి సందర్భాన్ని కూడా క్రీస్తుని బట్టి క్రీస్తులో సంక్రమించేదిగా ఉంటున్నది. In prosperity he manifests Christ. అలాగే వర్ధిల్లటంలో కూడా క్రీస్తునే బయలుపరిచే వ్యక్తిగా ఉంటాడు. In his trials he manifests Christ. పరీక్షల సమయంలో కూడా అతడు క్రీస్తుని బయలుపరిచే వ్యక్తి అయి ఉంటాడు. In his sufferings he manifests Christ. శ్రమలు ఎదురైనప్పుడు క్రీస్తుని బయలుపరిచే వ్యక్తి అయి ఉంటాడు. In his losses he manifests Christ. నష్టాలలో కూడా క్రీస్తుని బయలుపరిచే వ్యక్తి అయి ఉంటాడు. In every area, every time of his life, in prosperity or in the valleys, he is manifesting Christ. ప్రతి సందర్భంలోనూ ప్రతి సమయంలోనూ లోయలలోనూ ఎత్తుల్లోనూ వర్ధిల్లటంలోనూ అన్ని విషయాల్లో కూడా క్రీస్తుని బయలుపరిచే వ్యక్తి అయి ఉంటాడు. Because the Spirit of Christ has revealed to him the person of Christ. ఎందుకంటే ఈ యొక్క క్రీస్తు ఆత్మ అనేటువంటిది దేవుని యొక్క క్రీస్తుని గురించిన వ్యక్తిత్వాన్ని తెలియజేసినటువంటిది అయింది కాబట్టి. That's why Paul says, if any man loves not Jesus Christ, let him be Maranatha, anathema Maranatha. ఎవరైతే క్రీస్తుని ప్రేమించరో అలాంటి వాళ్ళు శాపగ్రస్తులు అనే విషయం బైబిల్ మనకు తెలియజేస్తూ ఉన్నది. That means it will not go well for that person who does not want to pattern their soul after Christ. ఎవరైతే క్రీస్తు వలె క్రీస్తు పోలికలోనికి వారి యొక్క జీవితాన్ని మార్చుకో అలాంటి వారికి జీవితంలో క్షేమం అనేటువంటి దాన్ని వారు చూడరు. They don't want to have the heart of Christ, the will of Christ. క్రీస్తు యొక్క హృదయాన్ని క్రీస్తు యొక్క చిత్తమును వారు కలిగి ఉండడానికి ఇష్టపడరు. Christ is the tree of life for us. క్రీస్తే మనకి జీవవృక్షమై ఉన్నారు. And so when we are having these three characteristics about the tree of life, then we also will abide in life and not abide in death. ఈ విధంగా మూడు రకాలైనటువంటి జీవవృక్షాలను మనం కలిగి ఉన్నప్పుడు మనం జీవంలోనే జీవించుంటాం కానీ నిలిచి ఉంటాం కానీ మరణమందు నిలిచి ఉండము. Let us have faith in the doctrines that we hear. మనం విన్నటువంటి వాక్యపు సిద్ధాంతాల యందు విశ్వాసం కలిగి ఉందాం. Let us not manipulate the doctrines to suit our purposes. మన యొక్క ఉద్దేశాలకు అనుకూలంగా దాన్ని సర్దిద్దుకోవాలని వాక్యాన్ని మన వైపు దాన్ని మనం త్రిప్పుకోవద్దు. What God is teaching us is a wisdom for our protection. దేవుడి మనకి ఏదైతే బోధిస్తున్నాడో అది మనకు భద్రత కలిగించేటువంటి జ్ఞానమై ఉన్నది. A foolish person will get many sorrows, but a wise person will stand firm on the rock. బుద్ధిహీనుడు అనేక రకాలైనటువంటి విచారాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, కానీ జ్ఞానం కలిగిన వాడు బండ మీద నిలిచి స్థిరంగా ఉంటాడు. And let us have faith that the cross of God will make us manifest the spirit and not the flesh. కాబట్టి అలాగే ఈ యొక్క శిలువ ఈ క్రీస్తు ఆత్మ అనేటువంటిది క్రీస్తును బయలుపరిచేదిగా ఉండాలి. క్రీస్తును బయలుపరిచేదిగా ఉండాలి, కానీ మరణానికి కాదు. And let us have faith to become like Jesus Christ by the help of the Spirit. ఈ యొక్క ఆత్మ ద్వారా మనం క్రీస్తు వలె ఉండాలి అనేటువంటి మనసును కలిగి ఉందాం. And this is an overcomer. He will be blessed with all these kind of trees of life for their personal spiritual growth. ఈ విధంగా విజయం సాధించాలి, అధిగమించాలనుకునేటువంటి వ్యక్తి ఈ రకంగా ఈ యొక్క చెట్లని ఈ యొక్క వృక్షాలన్నింటినీ కూడా తన జీవితంలో ఆత్మీయ దశ కొరకు కలిగి ఉంటాడు. God will give him the wisdom. దేవుడు అతనికి జ్ఞానాన్ని ఇస్తాడు. God will give him the grace to pick up the cross. ఆ యొక్క శిలువను ఎత్తుకోవడానికి దేవుడు కృపను చూపిస్తాడు. God will show him wonderful things about Christ so that he starts falling in love with Christ. దేవునిలో క్రీస్తులో పడాలి, ప్రేమలో ఉండాలనే ఉద్దేశంతో ఆయన అనేక పాఠాలను విషయాలను నేర్పిస్తాడు. Let us desire the tree of life for our spiritual progress. మన యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు ఈ యొక్క జీవవృక్షం అనేటువంటి దాన్ని కోరుకుందాం. Amen. Amen. Heavenly Father, thank you that tree of life is here with us in a spiritual sense. దేవా, ఆత్మీయమైనటువంటి స్థితిలో ఆత్మీయమైన విధానంలో ఈ యొక్క జీవవృక్ష ఫలాన్ని మేము కలిగి ఉన్నందుకు నీకు వందనములు. And help us to have the faith in these things so that we can receive from the tree of life. దేవా, వీటి యందు మేము విశ్వాసం కలిగి ఆ యొక్క జీవవృక్ష ఫలం నుంచి మేము పొందుకోవడానికి సహాయం దయచేయండి. You feed us from this tree of life. ఈ యొక్క జీవవృక్ష ఫలం నుంచి మీరు మమ్మల్ని పోషించండి. Thank you that you are a great father
who is feeding us things for our spiritual nourishment. దేవా మా యొక్క ఆత్మీయమైనటువంటి ఎదుగుదల కొరకు ఒక ఆత్మీయమైన తండ్రిగా ఉండి మమ్మల్ని పోషిస్తున్నందుకు నీకు వందనములు. We thank you, Lord. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం Amen. తండ్రి. ఆమేన్.